అక్కినేని అమలగా మారిన అమల తెలుగులో తన మొదటి సినిమా కిరాయి దాదా విడుదలైన తర్వాత తన గురించి తాను ఓ పత్రికతో మాట్లాడింది. హలో, అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు దాదాపు 15 తమిళ చిత్రాల్లో నటించాను. తెలుగులో కిరాయి దాదా నా మొదటి చిత్రం. ఈ సినిమాను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ముందుగా కృతజ్ఞతలు చెబుతున్నాను. మీరిచ్చిన ఆదరణతో ఇక ముందు తెలుగు చిత్రాల్లో విరివిగా నటించాలనుకుంటున్నాను. ఇప్పుడు హీరో వెంకటేష్ సరసన 2 సినిమాల్లో నటిస్తున్నాను. ఇది కాకుండా పుష్పక విమానం అనే మాటలు లేని సినిమాలో కూడా నటిస్తున్నాను. ఇది తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందింది. అదలా ఉంచితే నా గురించి నేను పరిచయం చేసుకుంటాను. మా నాన్నగారు బెంగాలీ బ్రాహ్మణులు, మా అమ్మగారు ఐర్లాండ్కు చెందిన వనిత. వారిరువురిది ప్రేమ వివాహం. నా మతం గురించి అడిగితే నేను ఐఆర్ఎస్నని చెబుతాను. సినిమాల్లోకి రావాలనే ఆలోచన నాకు లేదు. మా తల్లిదండ్రులకు అస్సలు లేదు. ఇక నా పేరు విషయానికి వస్తే దాని వెనుక కూడా ఒక విశేషం ఉంది. ప్రముఖ నాట్యకారుడు ఉదయ్ శంకర్ భార్య పేరు కూడా అమల. ఆ పేరే నాకు పెట్టారు. ఆ పేరు పెట్టడం వల్లేనేమో నాకు చిన్నతనం నుండి నాట్యం మీద ఇష్టం కలిగింది. నాట్యం, చదువు రెండూ కొనసాగడానికి మా తల్లిదండ్రులు నన్ను మద్రాసులోని కళాక్షేత్రంలో చేర్చారు. అక్కడ రుక్మిణీదేవి అరుండల్ గారు ఉండేవారు. ఆమెను మేమందరం ఆంటీ అని పిలిచేవాళ్ళం. ఆమె మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకునేది. అలా కళాక్షేత్ర తరపు నుండి మన దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో నాట్య ప్రదర్శనలు ఇచ్చే అవకాశం కలిగింది. అంతేకాకుండా యూరప్ తప్ప ప్రపంచ పాశ్చాత్య దేశాలన్నిటిలో నాట్య ప్రదర్శన ఇచ్చాం. చైనాలో కూడా మా ట్రూప్ తరపున నాట్య ప్రదర్శనలో పాల్గొనే అవకాశం కలిగింది. +2 జరుగుతున్నప్పుడే నటుడు, దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు అయినటువంటి టి రాజేందర్ గారు నా నాట్య ప్రదర్శన చూసి సినిమాలో నటించే అవకాశం ఇస్తానన్నారు. అయితే నేను ముందుగా ఒప్పుకోలేదు. కారణం, నా చదువు పూర్తయ్యాక చేద్దామని అనుకున్నాను. దానికి ఆయన నీ పరీక్షలు అయిపోయాకే షూటింగ్ ఉంటుందంటే నేను ఒప్పుకున్నాను. ఆ సినిమా పేరు మైథిలి ఎన్ కాదని. తెలుగులో మైథిలి నా ప్రేయసిగా వచ్చింది. తొలి చిత్రం విజయవంతం కావడంతో తర్వాత సినిమాల్లో కొనసాగవలసి వచ్చింది. సాధారణంగా సినిమా రంగం అంటే ఇలా ఉంటుంది అన్న కొన్ని అభిప్రాయాలతో ఈ రంగానికి వస్తుంటారు. అందుకు నేను భిన్నం కాదు. అయితే నేను అనుకున్న సమస్యలు ఎందుకో నాకు ఎదురవ్వలేదు. కారణం ఏమిటి అని నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు, నువ్వు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తావో ఇతరులు నీ పట్ల అలాగే ప్రవర్తిస్తారనేది బోధపడింది. నేను అందరితో కలివిడిగా ఉంటాను. అందువల్ల నాకు ఎలాంటి సమస్యలు నా వరకు రాలేదు. నా అలవాట్ల గురించి చెప్పవలసి వస్తే, నేను పక్తు శాకాహారిని. నా పనులన్నీ నేనే చేసుకుంటాను. నా బట్టలు ఉతుక్కునే దగ్గర నుండి అన్నీ నేనే చేసుకుంటాను. నేను నటిగా బిజీ అయితే ఈ పనులన్నీ చేసుకోగలనా అనిపిస్తుంటుంది. నేను నటినయ్యాక కళాక్షేత్రంలో నాతో కలిసి చదువుకున్న సహ విద్యార్థినులు కొందరు నన్ను కలిసినప్పుడు చూపే మర్యాద నన్ను అబ్బురపరుచుంది. నాకు జీవితంలో ఎటువంటి కోరికలు లేవని చెబితే మీరు నమ్మరు, కానీ అది నిజం. అయితే నటినయ్యాక నాకొక కోరిక కలిగింది. అదేమిటంటే, నేను సినిమాల్లో చూసే పాత్రలు నాకు బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టాలనేది ఆ కోరిక. దానివల్ల నాలో ఉన్న ప్రతిభ బయటికి వస్తుందని నా ఉద్దేశం. ఆ కోరిక ఇప్పుడిప్పుడే నిజమవుతున్నందుకు ఆనందంగా ఉంది. అలా పేరు తెచ్చిన సినిమా పుష్పక విమానం. ఆ సినిమాలో ముందుగా శ్రీదేవిని, తర్వాత హిందీ నటి నీలంను అనుకున్నారు. వారిద్దరూ చాలా బిజీగా ఉండడం వల్ల నా దగ్గరికి వచ్చారు. దర్శకులు సంగీతం శ్రీనివాస్ గారు. నేను కూడా అప్పటికి బిజీగానే ఉన్నప్పటికీ ఎలాగోలా డేట్లు అడ్జస్ట్ చేయగలిగాను. ఆ సినిమా చేస్తున్న సమయంలో దర్శకులు నా పట్ల చాలా కేర్ తీసుకున్నారు. ఆ సినిమాలో నటించడం ఒక అద్భుతమైన అనుభవంగా నా జీవితంలో గుర్తుండిపోయింది. సినిమా రంగంలో నేను అందరితో స్నేహంగా ఉంటాను. నటి నదియా నేను మంచి స్నేహితులం. ఆమె నేను ఇద్దరం బిజీగా ఉండటం వల్ల తరచూ కలుసుకోలేకపోయాం. అయితే రెమ్యునరేషన్ విషయంలో మేమిద్దరం పోటీ పడుతున్నామని గాసిప్స్ వచ్చాయి. ఇలాంటి గాసిప్స్ చదివినప్పుడు నాకు నవ్వొస్తుంది. గాసిప్స్ నా గురించి అయినా కూడా నేను వాటిని పెద్దగా పట్టించుకోను. అయితే నా కుటుంబ సభ్యుల గురించి ఇలాంటి వార్తలు రాసినప్పుడు నాకు బాధ కలుగుతుంది. దక్షిణాది భాషలో ఇలాంటి గాసిప్స్ ఉండవు. బొంబాయి పత్రికలే ఇలాంటి వార్తలు రాస్తుంటాయి. అందువల్ల తెలుగు పత్రికలంటే నాకు చాలా గౌరవం. నా వరకు ఉత్తరాది పత్రికలన్నీ నాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చాయి. కళకు భాషా భేదాలు లేవు కాబట్టి నాకు అన్ని భాషా చిత్రాల్లో నటించాలని ఉంది. అందుకు అందరి ఆదరణ, అభిమాని ఆశీర్వాదాలు కావాలి. అవన్నీ నాకు లభిస్తాయని ఆశిస్తున్నాను. మీ అమల అంటూ సినిమాకు వచ్చిన కొత్తలో అమల తన గురించి తాను పరిచయం చేసుకుంది.